జిల్లా పొదలకూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద పీఎంఏవై స్కీమ్ ద్వారా నూతన గృహ నిర్మాణానికి అర్హులైన వారు మీ పరిధిలో ఉన్న సచివాలయంలో అప్లై చేసుకోవాల్సిందిగా ఎంపీడీఓ నరసింహారావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వంత గృహ నిర్మాణం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పీఎంఏవై స్కీమ్ ద్వారా నూతన గృహ నిర్మాణం కొరకు ఆసక్తి కలిగిన అర్హులందరూ మీ బయోమెట్రిక్ ఆధార్లో అప్డేట్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జెరాక్స్ కాపీలను మీ గ్రామ సచివాలయం పరిధిలో ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. పీఎంఏవై 2.0 రిజిస్ట్రేషన్ చేయడానికి అవసరమైన పత్రాలు రేషన్ కార్డు, పాన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, జీవిత భాగస్వామి పేరు, ఆధార్ ప్రస్తుత చిరునామా, లబ్ధిదారుని సంతకం, తల్లి వివరాలు, తండ్రి వివరాలు కావాలని తెలిపారు. నరసింహారావు, నేను ఎంపీడీఓ పొదలకూరు మరియు కలవాయికి ఇన్ఛార్జిగా ఉన్నాను. ముఖ్యంగా మనకి ఏదైతే ఈ ప్రజలు, పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పీఎంఏవై గ్రామీణ కింద 2.0 అనే ఒక పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వారికి ఇళ్ల లేని నిరుపేదలందరికీ కూడా ఇళ్లను మంజూరు చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి మనము వారు ఎక్కడైతే ఈ 2 మండలాల్లో కూడా ఏ గ్రామాల్లో అయితే నిరుపేదలుగా ఉండి స్థలాలు ఉండి ఎవరికైతే ఈ ఇల్లు లేని వాళ్ళు అందరూ కూడా చిన్నకారు రైతులకి మనం ప్రభుత్వం ద్వారా వారికి ఇళ్లను కేటాయించడం జరిగింది. దీంట్లో వాళ్ళందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. వారు ముఖ్యంగా మనకి ఏదైతే పిఎంఏవై 2.0 కింద రిజిస్టర్ చేయడానికి కొన్ని అవసరమైన పత్రాలు అవసరం అవుతున్నవి. ఈ పత్రాలన్నీ కూడా ముఖ్యంగా రేషన్ కార్డు, పాన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, జీవిత భాగస్వామి పేరు, అదేవిధంగా జీవిత భాగస్వామి ఆధార్ కార్డు, అదేవిధంగా ప్రస్తుత చిరునామా, ప్రతిపాదిత సవ చిరునామా, బ్యాంకు అకౌంట్ పాస్ పుస్తకము, లబ్ధిదారుని సంతకము, బటనవేలు ముద్ద, మతము, కులము ఇవన్నిటి కూడా సంబంధించిన ఈ యొక్క వాళ్ళ తల్లి వివరాలు, ఆధార్ వివరాలు, పేరు, లబ్ధిదారు తండ్రి వివరాలు, అదేవిధంగా అప్లోడ్ చేయవలసిన కాపీలు కూడా మనకు ఆదాయ కాపీ స్కాను, సంతకం, బటనవేలు ముద్ర స్కాను, అదేవిధంగా ఆధార్ పాన్ స్కాన్, ఇలాగా అన్ని ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా ధృవీకరణలు మనకు హౌసింగ్ ఏఐ గారికి కానీ వర్క్ ఇన్స్పెక్టర్కి కానీ తెచ్చి ఇస్తే వారు వెంటనే ఆ యొక్క పేర్లన్నీ కూడా నమోదు చేసుకొని వారందరం కూడా ఉచితంగా ఇల్లు కట్టే కార్యక్రమాన్ని మనము ఈ మండలంలో అదేవిధంగా మన పొదలకూరు మండలం మరియు కలవాయి మండలం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకునే విధంగా అన్ని విధాల చర్యలు తీసుకుంటామని మీ అందరూ కూడా సవినయంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనకి మీరు ఎవరైతే ఈ పేదలు చాలామంది కూడా మనకు గౌరవ శాసనసభ్యుల వారు కూడా మనకి ఈ ఈ క్యాంపులు కూడా పెట్టడం జరిగింది. గ్రీవెన్స్ దాంట్లో కూడా చాలామంది లబ్ధిదారులు మాకు ఇల్లు లేవని రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరూ కూడా మరి పేరున నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అదేవిధంగా గ్రామంలో సహకరించి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా వారందరూ కూడా తోడ్పాటు అందించి మన ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని మీ అందరూ కూడా కోరుచున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఎండి జహీరుద్దీన్ అహ్మద్. నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సర్వేపల్లి నియోజకవర్గం. ముఖ్యంగా ఏంటంటే రాబోయే 5 సంవత్సరాలని దృష్టిలో పెట్టుకొని ఎవరెవరికి ఇల్లు అవసరం అవుతాయో వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ బిలో ప్రావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి అర్హత ఉంది. వాళ్ళందరూ నమోదు చేసుకోవడానికి ప్రస్తుతం ఈ యొక్క అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకోవచ్చు. గవర్నమెంట్ ఫస్ట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్న 2,50,000 రూపాయలతో ఇది మొదలవుతుంది స్కీమ్. ఇది రాబోయే రోజుల్లో మరి ఇంకా పెంచే ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం ఉన్నది. ఏదైనా కానీ ఏ స్కీమ్లో కానీ మనం ఇది 2.0లో ఎంటర్ చేసుకుంటేనే డేటా మనకు ఒక అర్హత వస్తుంది. అర్హతను బట్టిన తర్వాత మనం గవర్నమెంట్ సొంత స్థలం ఉంటే డైరెక్ట్గా వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాగ స్థలం లేకపోతే కూడా ఏహెచ్పి కింద గవర్నమెంట్ స్థలాల్లో కూడా ఏహెచ్పి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కటి సింపుల్ డాక్యుమెంట్స్ పెట్టున్నారు. ఈ సింపుల్ డాక్యుమెంట్స్ మీరు అందిలేని పరిస్థితుల్లో మా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, మా హౌసింగ్ స్టాఫ్ అందరూ
మీతో కోఆర్డినేట్ చేసుకోవడానికి మీ ఇళ్ళ కాడికి వస్తారు. జస్ట్ మీరు ఇవ్వలేని పక్షంలో వాళ్ళు ఫోటో తీసుకుంటారు. ఫోటో తీసుకున్న తర్వాత డేటా అంతా 4B ఫార్మ్లో కలెక్ట్ చేసుకొని ఒక డాక్యుమెంట్ తయారు చేసి మేము అప్రూవల్స్ కోసం పంపిస్తాం. అప్రూవల్స్ వచ్చిన వెంటనే మీకు అర్హతను బట్టి శాంక్షన్స్ వచ్చిన వెంటనే ఈ ప్రోగ్రాము పూర్తి స్థాయిలో అమలు చేయడానికి గౌరవనీయులైన